నేను మాత్రము నా నీతి వలన నీ దివ్య ముఖమును దర్శింతును. నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కొంచెం కరెంటు పోయి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంది. ఎక్కడైతే దేవుని ఆరాధన జరుగుతుందో, ఎక్కడైతే దేవుని సాన్నిధ్యం ఉంటుందో, ఎక్కడైతే దేవుడు స్తుతింపబడతాడో అక్కడ ఇలాంటి సైతాను శోధనలు కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఎవరూ కూడా తప్పుగా అనుకోకూడదు, ఎవరూ కూడా వేరే విధంగా ఆలోచించకూడదు. ఎందుకని మేము ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఈ విధంగా జరిగింది అనేటటువంటి ఆలోచన రానివ్వకూడదు. ఎందుకంటే అన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అంటే అదొక గొప్ప భాగ్యం. ఎందుకంటే కరెంట్ లేదు, ఫ్యాన్లు లేవు, చెమట పోస్తుంది, ఇబ్బందిగా ఉంది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనేటటువంటి మీ యొక్క ఆశ, మీ యొక్క తాపత్రయం, అది దేవుడు గుర్తించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవుని సాన్నిధ్యం ఉన్న చోట సైతాను యొక్క శక్తి పనిచేయటం కూడా జరుగుతూ ఉంటుంది.
సంఘాన్ని డిస్టర్బ్ చేయాలని, ప్రార్థన చేసుకునే వారిని చేసుకోనీయకుండా ఉండాలని, దేవునికి దగ్గరగా అయ్యే వారిని దేవుని దగ్గరగా రానివ్వకూడదని చెప్పి సాతానుడు కూడా తన యొక్క ప్రయత్నాన్ని తాను చేస్తూ ఉంటాడు. కానీ మనము ఆ సాతాను యొక్క శోధనలకు లొంగకుండా దేవుణ్ణి మాత్రమే ఆరాధించుకుంటూ, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించుకుంటూ, దేవుని యొక్క దీవెనలు ఈ రోజు ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా నాకు నా కుటుంబానికి కలగాలి అనేటటువంటి ఆశతోటే ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనటానికి ప్రయాసపడాలి. కాబట్టి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ యొక్క పవిత్రమైన దివ్య విందులో పాల్గొనటానికి సిద్ధమవుతున్నటువంటి మనము దేవునికి వ్యతిరేకముగా ఏమైనా తప్పులు చేసి ఉన్నామా, ఏమైనా పాపాలు చేసి ఉన్నామా, ఆయనకు నచ్చనటువంటి కార్యాలు ఏమైనా చేసి ఉన్నామా, ప్రతి ఒక్క దానిని ఒక్కసారి జ్ఞాపకపరుచుకొని, ప్రభువా, అయోగ్యురాలైనటువంటి నేను, అయోగ్యుడిగా ఉన్నటువంటి నేను నీ యొక్క పవిత్రమైన దివ్య విందులో పాల్గొనటానికి నన్ను యోగ్యునిగా యోగ్యురాలుగా చేయండి ప్రభు అని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క ప్రాయశ్చిత్తానికై ప్రార్థన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. లోకమందున్న దేవా
సన్మార్గము నుండి వైదొలిగి పెడత్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్య వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పరిపాలించుడు మీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించెను. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పము నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యములు సాధించును. ఇది ప్రభు వాక్కు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టంతయు అతనితో ఎదురు చూచుచున్నది. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 23వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు మనం పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడునున్న మహిమతో ఎంత మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టంతయు అతనితో ఎదురు చూచుచున్నది. సృష్టి నాశనమునకు లోనైనది, అది దాని సంకల్పముచే అట్లు జరగలేదు. దైవ సంకల్పం చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశ దాస్యము నుండి విడిపింపబడి దేవుని పుత్రుల మహిమోక్షేతమైన స్వాతంత్ర్యమునందు పాలు పంచుకొనును. ఏలైనా ఇప్పటి వరకును సృష్టంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నదని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిపలకముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురు చూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. ఏలినవారు మీతో నుందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 1వ వచనము నుంచి 9వ వచనం వరకు. యేసు
ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనులందరూ తీరమున నిల్చుండిరి. ఆయన వారికి అనేక విషయములు ఉపమాన రీతిగా చెప్పెను. విత్తువాడొకడు విత్తనమును వెదజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలచెను, కాని సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలింపగా 100 60 30 పంటనిచ్చెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీపాలన్నీ నాకే ఉన్నాయి, మీరెవరు కనిపించట్లేదు నాకు. ఒకరోజు ఒక గురువును ఆయన యొక్క శిష్యులు అడవిలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గురువు గారికి దాహం వేసింది. అప్పుడు శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఇదిగో మనం ఒక కొలను దాటుకొని వచ్చాము, అక్కడికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు పట్టుకురా అని చెప్పారు. అంటే వాళ్ళన్ని సామాను బ్యాగ్ లో పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. నీ దగ్గర గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాసులో ఒక గ్లాసుడు నీరు పట్టుకొనిరా అని చెప్పారు. వెంటనే శిష్యుడు పరుగున వెళ్ళిపోయి ఆ కొలం దగ్గరికి వెళ్ళి అందులో ముంచి ఒక గ్లాసు నీరు తీసుకొని గురువు గారి దగ్గరకు వచ్చాడు. గురువుగారు వెంటనే దాన్ని చూసి పడబోసేశారు. శిష్యుడికి ఏం అర్థం కాల. అరే, ఇంత దూరం నేను పరిగెత్తుకొని వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చానే, గురువుగారు తాగుతారు అనుకున్నాను, తాగకుండా పాడబోసేశారేంటని ఆలోచించడం మొదలు పెట్టాడు. మళ్ళీ గురువు గారితో పాటు ఇంకా అడగలేక ఆయనతో పాటే నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ గురువు గారు చెప్పారు, వెళ్ళి ఇంకో గ్లాస్ నీళ్లు పట్టుకురండి. మళ్ళీ శిష్యుడు అదే దూరం పరిగెత్తుకొని వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చాడు. మళ్ళీ గురువు గారు ఆ నీటిని చూసి మళ్ళీ పాడబోసేశారు. మళ్ళీ మూడవసారి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్లను తీసుకురని చెప్పారు. మళ్ళీ శిష్యుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆ కొలను దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసులో నీరు ముంచుకొని వచ్చి గురువు గారికి ఇచ్చారు. అప్పుడు గురువు గారు ఆ నీరుని తాగారు. అప్పుడు శిష్యుడికి డౌట్ వచ్చింది. ఎందుకని గురువు గారు, నేను ఇప్పటికీ 3 సార్లు తీసుకుని వచ్చాను, మొదటిసారి తీసుకొచ్చినప్పుడు పారబోశారు, రెండవసారి తీసుకొచ్చినప్పుడు పారబోశారు, మూడవసారి తీసుకొచ్చినప్పుడు ఎందుకు తాగారు అని అడిగాడు. వెంటనే గురువు గారు ఈ విధంగా సమాధానం చెప్పారు. మొదటిసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు నీళ్లు బురదగా ఉన్నది, రెండవసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు నీళ్లు బురదగా ఉన్నది, మూడవసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు నీళ్లు నిర్మలముగా ఉన్నది. ఎందుకంటే నువ్వు మొదటిసారి 2 సార్లు తీసుకొచ్చినప్పుడు ఆ నీటిని ఎవరో కెలికేశారు. అక్కడ ఏ జంతువో ఏదో పడి ఆ నీళ్లంతా కూడా డిస్టర్బ్ అయ్యి ఆ బురద అనేది పైకినే ఉంది, కాబట్టి ఆ గ్లాస్ లో నీళ్లు నేను తాగలేకపోయాను. అదే కొద్ది సమయం అయిన తర్వాత దానిలో ఉన్నటువంటి హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. మూడవసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి ఆ బురదంతా కూడా కిందకి వెళ్ళిపోయి నీళ్లు నిర్మలముగా ఉన్నాయి, కాబట్టి తాగటానికి అవి ఉపయోగపడ్డాయి అని చెప్పారు. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మన యొక్క విశ్వాసాన్ని ఎన్నో రకములైనటువంటి
కానీ వ్యక్తులు కానీ మనం విన్న విషయాలు కానీ విశ్వాసాన్ని ఏ విధంగా ఆ బురద నీళ్లు ఎవరో వచ్చి కెలికితే మంచినీళ్ళు బురద నీళ్ళు అయ్యాయో అదే విధంగా మన విశ్వాసము కూడా బురదగా అనుసరించడానికి లేనిదిగా, అనుసరించడానికి కష్టముగా, అయ్యో వాళ్ళు అలా చెప్పారు కదా, వీళ్ళు ఇలా చెప్పారు కదా, ఉన్నారు కదా అనేటటువంటి ఆ యొక్క అల్లకల్లోలంగా ఉన్నటువంటి నీళ్లు లాగానే ఉంటూ ఉంటుంది. అదే కొద్దిసేపు ఆగితే ఆ నీళ్ళంతా, ఆ బురదంతా కిందకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క కొలను మంచినీరుగా మారుతూ ఉంటుంది. ఈరోజు సువిశేషంలో మనం చూసింది అదే. దేవుని యొక్క వాక్యం అనేటటువంటి విత్తనము వేరు వేరు ప్రదేశాల్లో పడుతూ ఉంది. మీరు చాలాసార్లు ఈ యొక్క సువిశేషాన్ని వినే ఉంటారు. దాని కిందే దాని యొక్క ఉద్దేశాన్ని కూడా క్రీస్తు భగవానుడు శిష్యులకు వివరిస్తారు. మీరు దాని తరువాత భాగం చదువుకుంటే అదంతా ఉంటుంది. మళ్ళీ ఏది ఈ వాక్యము, ఎవరు విత్తువాడు, ఏది ఈ భూమి, ఎక్కడ పడుతుంది అనేటటువంటి విషయాలను క్రీస్తు భగవానుడు మళ్ళీ శిష్యులకు రహస్యముగా వివరిస్తారు. ఇది చెప్పిన తరువాత శిష్యులు క్రీస్తు భగవాను దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ విధంగా చెప్పారు కదా, దీని యొక్క అర్థం ఏంటి, మాకు అర్థం కాలేదు అని అడుగుతారు. అప్పుడు క్రీస్తు భగవానుడు వాళ్ళకి దానిని రహస్యముగా మళ్ళీ మొత్తం వివరించి చెప్తారు. ఎవరు ఈ విత్తువాడు? యేసు ప్రభువా. ఎవరు విత్తువాడు? దేవుడు. దేవుడు. ఏంటి ఆ విత్తనాలు? దేవుని వాక్యము. మనం విన్నదే కదా. ఎప్పుడు ఎక్కడెక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి, రాతి నేలపై పడ్డాయి, ముళ్ళ పొదలో పడ్డాయి, సారవంతమైన నేలపై పడ్డాయి. ఎక్కడుంది ఈ నేల? మన ఊరు అవతల, మీ ఊరు మధ్యలోనా? మరి ఈ గింజలు తీసుకెళ్ళి ఎక్కడుంది ఈ నేల? ఎక్కడ చల్లాడు ఆయన? ఎక్కడ చల్లాడు? మన హృదయం అనేటటువంటి నేల పైన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయము అనేటటువంటి నేల పైన. నీ హృదయము అనేటటువంటి నేల ఏ విధంగా ఉందంటే, ఒక్కొక్కసారి రోడ్డులాగుంది, ఒక్కొక్కసారి ఏ విధంగా ఉంది? రాతిలాగుంది, ఒక్కొక్కసారి ముళ్ళ పొదల్లా ఉంది, ఒక్కొక్కసారి సారవంతముగా ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క హృదయం అనేటటువంటి నేల ఈ విధమైనటువంటి వివిధ రకాలుగా ఉంటూ ఉంది. మరి ఇక్కడ నుంచి వచ్చే వాక్యం అయితే ఒక్కటే, అందరూ వినేదైతే ఒకటే, చదివేదైతే ఒకటే, కానీ అది ఫలించే విధానము చాలా తేడాగా ఉంటుంది. అందుకనే కొంతమంది దేవునికి దగ్గరగా జీవిస్తారు, కొంతమందికి ఎంత చెప్పినా చర్చికి వస్తారు కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు, దేవుణ్ణి నమ్మరు, నమ్మినట్టు కనిపిస్తారు కానీ వాళ్ళ జీవితంలో దేవుడు చెప్పిన వాక్కు ఒక్కటి కూడా జరగదు. అందుకే క్రీస్తు భగవానుడు చెప్తూ ఉంటాడు కదా, నా గొర్రెలు నా స్వరము వినును, ఎవడైతే నా ఆజ్ఞలు విని పాటిస్తాడో వాడే నా శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనెంత వరకు వినటం దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. మన యొక్క విశ్వాస జీవితము విన్న దగ్గరే ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే విన్నాము, ఫాదర్ గారు బాగా చెప్పారు, లేదా బాగా చెప్పలేదు అంటే ఫాదర్ గారు చెప్పేటటువంటి వాక్యాన్ని ఒక వస్తువులాగా మన చేతిలో పట్టుకొని బాగా చెప్పారా, బాగా చెప్పలేదా అని ఆలోచించడం మొదలు పెట్టాము. కానీ ఈ వాక్యము వలన నా జీవితానికి ఏమైనా ఉపయోగం ఉందా, విశ్వాసానికి ఏమైనా ఉపయోగం ఉందని ఆలోచించుకునేటటువంటి ఆలోచన విధానము ఈనాడు చాలా కనుమరుగైపోయింది. చూడండి, ఎంతవరకు మంచి పాటలు పాడి మిమ్మల్ని గంతులేపించి, లేదా గట్టిగా చప్పట్లు కొట్టించి, లేదా చక్కగా ఊపేస్తే ఆ రోజు ప్రార్థన బాగా జరిగినట్టు. నిజముగా ఆలోచిస్తే ఆ రోజు ప్రార్థనలో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు, ఎంతసేపు దేవునితో నువ్వు మాట్లాడావు, ఎంతసేపు దేవుడు నీతో మాట్లాడాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఎంతవరకు పాటలు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా, నేను చప్పట్లు కొట్టానా, అబ్బో సంతోషం వచ్చిందా, అదే ప్రార్థన అనేటటువంటి విధానంలోనికి మనము దిగిపోయాం. అవునా కదా? అదే కదా ఈ మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఒక స్టైల్లోకి వెళ్ళిపోయాం మనం. మిమ్మల్ని మ్యూజిక్తో ఒక స్టేజ్లోకి తీసుకెళ్తేనో, మిమ్మల్ని చక్కగా చప్పట్లు కొట్టిస్తేనో, మిమ్మల్ని చక్కగా ఊపేస్తేనో అదే ప్రార్థన అనేటువంటి విధానంలోనికి
ఈనాటి మన ఆరాధన కార్యక్రమాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. నేను ఇంతకు ముందు కూడా చాలా చోట్ల చెప్పాను. ఎందుకంటే ఇది మనం ఎప్పుడు చేసేటటువంటి ఒక ప్రక్రియ కాబట్టి ప్రార్థన అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ విధానాన్ని అర్థం చేసుకుంటేనే ఈ వాక్కు నీ హృదయం అనే భూమి మీద ఏ విధంగా ఫలిస్తుందో నీకు అర్థమవుతుంది. ప్రార్థన అంటే సంభాషణ. సంభాషణ అంటే మాట్లాడటం. మాట్లాడటానికి ఎంతమంది వ్యక్తులు కావాలి? 2 వ్యక్తులు కావాలి. రాజేష్ ఇంతకుముందు విన్నాడు, అందుకే అదే చెప్పేస్తున్నాడు. ఎంతమంది వ్యక్తులు కావాలి? 2 వ్యక్తులు కావాలి. ఒక్కడే మాట్లాడుకుంటూ పోతా ఉంటే ఏమంటాం మనం? ఈడేంట్రా పిచ్చోళ్ళగా ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు, ఈడేంట్రా ఒక్కడే ఎప్పుడు చూసినా సరే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు అంటాం. అవునా కాదా? మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడగాలి, ఇంకొక వ్యక్తి సమాధానం చెప్పాలి. ఎరా బాగున్నావంటే బాగున్నానని అతను చెప్పాలి. మళ్ళీ అతను ఇంకో ప్రశ్న వేస్తాడు, నువ్వెలా ఉన్నావు అని. అప్పుడు నేనేం చెప్తా? నేను బాగున్నాను. తిన్నావా అని నేను అడుగుతా. మళ్ళీ వాళ్ళు ఏమంటారు? తిన్నాను. ఆ విధముగా సంభాషణ కొనసాగుతూ ఉంటుంది. మన ప్రార్థన సంభాషణ అయినప్పుడు ఎవరెవరు మాట్లాడుకోవాలి? నీవు, దేవుడు. 2 వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నీకు సమాధానం చెప్పాలి. మన ప్రార్థన ఎక్కడ ఆగిపోతుంది అంటే నువ్వు మాట్లాడే దగ్గరే ప్రార్థన ఆగిపోతూ ఉంటుంది. చూడండి, మీరు ఆలోచన చేసుకోండి. మీ ప్రార్థనా విధానాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. మీరు ఎప్పుడు వచ్చినా ప్రార్థనకి మీకున్న బాధలు చెప్పుకుంటారు, మీకున్న కష్టాలు చెప్పుకుంటారు, మీ మనసుకు ఏం తోచిందో అది చెప్పేసేసి అదే ప్రార్థన అనుకొని మళ్ళీ పితాపుత్ర వేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. ప్రార్థన పూర్తయిందా? మీరే అన్నారు ప్రార్థన అంటే మాట్లాడటం అని. మన ప్రార్థన ఎలా ఉంది ఇప్పుడు? పిచ్చోళ్ళలాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మాట్లాడుతున్నారు ఇక్కడ? ఒక్కరమే మాట్లాడుతున్నాం. వస్తున్నాము, మాట్లాడుకుంటున్నాము, పిచ్చోళ్ళలాగా ఒక్కరే మోకరించుకుంటున్నాము, ఒక్కరమే కూర్చుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాం. ప్రార్థన అనేది పూర్తి అవ్వలేదు. ప్రార్థన సంభాషణ అయినప్పుడు, ప్రార్థన మాట్లాడుకోవటం అయినప్పుడు నువ్వు మాట్లాడిన తరువాత ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడిన వ్యక్తి నీతో ఏం మాట్లాడుతున్నాడో కూడా నువ్వు వినాలి. అది విన్న రోజునే ప్రార్థన పూర్తి అయినట్లు. అందుకే సంభాషణ అంటే మామూలుగా ఒక మాట ఉంటూ ఉంటుంది, ఆలోచనల కూర్పు, మాటల నేర్పు, వినే ఓర్పు. అంటే ప్రార్థన ఎలా చేసుకోవాలని ఆలోచించుకుంటాం మనం ముందే. తర్వాత ఏ విధంగా పలకాలో ఆలోచించుకుంటాం, అది కూడా చక్కగా చెప్తాం. ఒకసారి విశ్వాసుల ప్రార్థన చెప్పమన్నా నేను. పొరపాటున నేను ప్రార్థన చేసి, అమ్మ మీలో ఎవరైనా ఉంటే విశ్వాసుల ప్రార్థన చెప్పమంటే ఒక ఆవిడ 20 నిమిషాలు ప్రార్థన చేసింది. ఎక్కడెక్కడి నుంచో పదాలు తీసుకొచ్చి, మాట్లాడే నేర్పు కదా, ఎక్కడెక్కడి నుంచో పదాలు కూర్చి మొత్తం 20 నిమిషాలు ప్రార్థన చేస్తే ఇంకొక ఆమె అందుకుంది వెంటనే, ఏం చేస్తే నేను చేయకూడదా అని. ఆమె ఎంతసేపు చేసింది? ఆమె ఒక 20 నిమిషాలు చేసింది. అంటే ఆలోచన కూర్పు, మాటల నేర్పు, వినే ఓర్పు. మనదేంటంటే ఫస్ట్ ఆ 2 స్టెప్పుల దగ్గరే మన ప్రార్థన ఆగిపోతుంది. దేవునితో ఈ విధంగా మాట్లాడాలి, దేవునికి ఈరోజు ఈ విధంగా నేను ప్రార్థన చేసుకోవాలని మనం వచ్చేటప్పుడే అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి మనకు కష్టం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఏర్పడతాయి. రేపు తెల్లారితే ఏంటి నా పరిస్థితి అనిపించింది, పిల్లోడు ఉద్యోగం ఉండదు, పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, ఎన్నో విధాలైనటువంటి సమస్యలతో ఈరోజు నేను ఈ విధంగా ప్రార్థన చేయాలని మీరు అనుకోని ముందే వచ్చి ప్రార్థన చేసుకుంటారు, ముందే ఆలోచన చేసుకుంటారు. వచ్చిన తరువాత చక్కగా ప్రార్థన చేసుకుంటారు. ఏడ్చే వాళ్ళు ఉంటారు, మోకరించే వాళ్ళు ఉంటారు, కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు, బొక్కబొరలుగా పడుకొని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ యొక్క బాధ యొక్క తీవ్రతను బట్టి, జీవితం యొక్క తీవ్రతను బట్టి ప్రార్థనా విధానాలు మారిపోతూ ఉంటాయి. ఆ రెండిటి దగ్గరే మన యొక్క ప్రార్థన ఆగిపోతుంది. అందుకనే మనము సారవంతమైన నేలగా ఉండలేకపోతున్నాం. అందుకనే మన జీవితంలో వాక్యము ఫలించట్లేదు. మన జీవితంలో వాక్యము ఏం చెప్తుందో మనకు అర్థం కావట్లేదు. అందుకని క్రైస్తవులు అని మనం చెప్పుకుంటూ ఉంటాము, కానీ నిజంగా మనము క్రైస్తవులము కాదు. మీలో ఎంతమంది క్రైస్తవులు చేతులు ఎత్తండి. మీరందరూ క్రైస్తవులేనా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తుని అనుసరించేవాళ్ళు. క్రీస్తు ప్రభు ఏం చేశారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమ్మన్నారు. ఎంతమంది చూపించారు? చేతులు ఎత్తండి.
వేరే వాళ్ళు తిట్టినప్పుడు ఒక్క మాట కూడా అనకుండా, అసలు వాళ్ళని ఏమీ అనకుండా క్షమించేశాను పో అన్న వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. ఎవరు లేరు కదా, ఎవరు ఉండరు. నీ దగ్గర 2 చొక్కాలు ఉంటే ఇంకో చొక్కా ఇచ్చామన్నారు. మన దగ్గర 10-15 చీరలు ఉంటాయి. ఎంతమంది దానం చేశారు? చేతులు ఎత్తండి. లేరు కదా, చాలా కష్టం. మిమ్మల్ని 1 కిలోమీటర్ నడమంటే ఇంకొక కిలోమీటర్ కూడా నడవండి అని క్రీస్తు భగవానుడు చెప్పాడు. ఎంతమంది అలాగా సాయం చేయటానికి, అంటే నడవటానికి కాదు, వేరే విధంగా కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం చేసి వాళ్ళతో నిలబడిన వాళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తండి. క్రీస్తు భగవానుడు ఏం చేశాడు? పాపులతోటి వాళ్ళతోటి కూర్చొని వాళ్ళతోటి భోజనం చేసుకుంటూ దైవ మార్గంలోనికి తీసుకుని వచ్చాడు క్షమించి. మీలో ఎంతమంది పాపాత్ములు అయినటువంటి ఏ ఒక్కరినైనా తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. మరి ఇప్పుడు చేయి ఎత్తండి. ఎవరు మీలో ఎంతమంది క్రైస్తవులు? చేతులు ఎత్తండి. ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా సంతోషం కదా, ఒక్కరు కూడా క్రైస్తవులు లేరు. గాంధీవాదులైతే గాంధీ గారు చెప్పింది వింటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పవనిజం వచ్చింది, పవన్ కళ్యాణ్ చెప్పింది వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ మాస్టర్. అదే క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేవాళ్ళు, అంటే క్రీస్తు భగవానుడు చెప్పింది చేసేవాళ్ళు. మరి మనలో ఎంతమంది ఆయన చెప్పింది చేస్తున్నాం? ఆయన చెప్పింది చెయ్యకుండా నువ్వు నేను క్రైస్తవులం అని చెప్పుకుంటే, క్రీస్తు భగవానుడు బైబుల్లో చాలా గట్టి పదాన్నే మనందరి కోసం వాడాడు. ఏం పదం అది? ఏం పదం అది? పరిచయులను చూసి ఒక మాట అంటాడు దేవుడు. ఏ మాట అంటాడు? అబ్బాయి కాదు, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. దాని అర్థం ఏంటి? సమాధుల పైకి చాలా చక్కగా కనిపిస్తాయి, రంగులేసి కనిపిస్తాయి, చక్కగా పాలరాతితో చేసి కనిపిస్తుంది, కానీ లోపల మాత్రము కుళ్ళిపోయిన ఎముకలు, శరీరం అంతం. అదే విధముగా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాలు కూడా క్రీస్తు ప్రభువును అనుసరించకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఆయన ఎవరో తెలియనట్లుగా ప్రవర్తించుకుంటూ ఉంటే మనము కూడా ఆ కోవకు చెందిన వాళ్ళమే. ఎందుకంటే పైకి మాత్రము క్రైస్తవులుగా కనిపించుకుంటూ ఉంటాము, లోపల మాత్రము క్రైస్తవత్వమే లేదు. అసలు క్షమించే గుణము లేదు, కోపము తగ్గించుకునే బుద్ధి లేదు, కష్టములు ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చూసేటటువంటి ఆలోచన లేదు. ఎంతవరకు క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నాము కానీ క్రీస్తు భగవానుడు చెప్పింది ఏది కూడా చేసేటటువంటి పరిస్థితిలో మనము. మరి అలాంటప్పుడు ఏ విధముగా మన యొక్క జీవితంలో ఈ సారవంతమైన నేలగా మన హృదయము మారుతుంది? ఎప్పుడు ఆ వాక్యము ఆ సారవంతమైనటువంటి నేల మీద పడి ఈ విధముగా ఫలిస్తుంది, దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలను ఇస్తుంది. దయ, జాలి, కరుణ, ప్రేమ, క్షమాపణ, ఇవన్నీ కూడా దేవుని నుండి వచ్చేటటువంటి ఫలాలు. ఆ ఫలాలు ఎప్పుడు నీ జీవితంలో ఫలించేది? ఎప్పుడు నీ యొక్క దేవుని యొక్క సారవంతమైన నేలగా మారేది? ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం అన్నట్లు కాకుండా, అనుసరిస్తున్నామంటే అనుసరిస్తున్నాం అన్నట్లు కాకుండా, దేవుణ్ణి తెలుసుకొని ఆయన చెప్పింది చేసుకుంటూ జీవించడం అనేది ఒక గొప్ప క్రైస్తవ లక్షణం. అందుకని చూడండి, గాంధీ గారు కూడా చరిత్రలో ఒక మాట అంటూ ఉంటారు, నాకు క్రైస్తవులంటే ఇష్టము లేదు కానీ క్రీస్తు భగవానుడు అంటే ఇష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలు గొప్పవి, ఆయన చూపించినటువంటి దారి గొప్పది, ఆయన నడిచినటువంటి మార్గము అమోఘమైనది. కానీ ఆయన్ని అనుసరిస్తున్నటువంటి ఆయన అనుచరులు చేసేది మాత్రము ఆయనకు అంత విరుద్ధముగా ఉన్నది, ఆయన చేసిన దానికి అంతటికీ కూడా వ్యతిరేకముగా ఉన్నది. అందుకని నాకు క్రీస్తు అంటే ఇష్టము కానీ క్రైస్తవులంటే ఇష్టం లేదు అని అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ వాక్కు నీ హృదయములో ఫలించలేదు. మిగిలిన చోట పడినట్లుగానే ఎక్కడో పడింది, రోడ్డు మీద పడింది, ఏవో వచ్చి ఎత్తుకుపోయి, ఎవరో వచ్చి ఏవో మాయ మాటలు చెప్తారు. చాలా ఇది ఈ మధ్య చాలా సెన్సేషనల్ అయిపోతుంది. కథోలికులు అన్నసరికి చాలా మంది వచ్చి చాలా విధాలైనటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. నీ యొక్క విశ్వాసాన్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు. నువ్వు చేసేది తప్పు, నువ్వు ఆచరించేది తప్పు, నువ్వు వెళ్ళే మార్గము తప్పు, నువ్వు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అని వివిధ రకాలుగా కథోలికులను చెల్లాచెదురు చేస్తూ ఉన్నారు. ఒకసారి తిమోతి గారికి రాసిన 2వ లేఖ
4వ అధ్యాయము 3వ వచనం చదవండి. అమ్మా, అసత్యవాదులు ప్రజలు సత్యబోధన ఆలకింపని సమయము వచ్చును, తమ ఇష్టం వచ్చినట్లు తమకు నచ్చిన వారినే బోధించు పెక్కు మంది బోధకులను వారు చేరదీయుదురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఒకానొక సమయం వస్తుంది, ప్రజలందరూ కూడా ఎవరైతే వాళ్ళకు చెవులకు నచ్చినట్లుగా బోధిస్తారో వాళ్ళనే చేరదీసే సమయము వస్తుంది. ఇప్పుడు మీరు పక్కలు చూసినట్లయితే అదే విధంగా జరుగుతూ ఉంది. మాకంటూ ఒకటి, మా వాళ్ళకంటూ ఒకటి, మా వీధికంటూ ఒకటి. అవునా కదా? ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని బాధ పెట్టరు. వాళ్ళు చెప్పే వాక్యం ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు. మీరు విని చూడండి. ఎంతవరకు నువ్వు బాధల్లో ఉన్నావా, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నువ్వు కష్టాల్లో ఉన్నావా, దేవుడు నీతో ఉంటాడు అని చెప్పుతూనే ఉంటారు తప్ప, నువ్వు ఇది చేస్తే దేవుడు నీ దగ్గర ఉండడు అనేటటువంటి వాక్యము రానే రాదు. నువ్వు ఇలా ఉంటే దేవునికి నచ్చవు అనేటటువంటి వాక్యము రానే రాదు. అందుకనే చెవులకి ఇష్టమైన చోటే వెళుతూ ఉంటారు. ఆ రోజులు వస్తాయని ఆనాడే పౌలు గారు తిమోతిని హెచ్చరించారు. బిడ్డ, అలాంటి రోజులు వస్తాయి, జనాలు వాళ్ళకు నచ్చినటువంటి బోధ వచ్చే కాడికే పరుగులు తీస్తారు, అలాంటి వారినే చేరదీస్తారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు అప్పుడే చెప్పారు. అదే జరుగుతూ ఉంది ఈ కాలంలో. అందుకనే చాలా చోట్లకి జనాలు పరుగులు పెడుతూ ఉన్నారు. చాలా చోట్లకి జనాలు అక్కడేదో జరుగుతుంది, ఇక్కడేదో జరుగుతుంది, అక్కడ బాగుంది కదా, ఇక్కడ బాగుంది కదా అని వివిధ రకాలైనటువంటి పరిస్థితులకు అలవాటు పడుతూ అక్కడికి ఇక్కడికి అక్కడికని పరుగులు పెడుతూ ఉన్నారు. చాలామంది చెప్తూ ఉంటారు, కథోలిక విశ్వాసంలో కూడా ఏమంటూ ఉంటారు, విగ్రహాలని ఆరాధిస్తున్నారు కదా అంటారు. అవునా కదా? మీలో కూడా చాలామందికి ఆ డౌట్ ఉందని నాకు అనిపించింది. ఉందా? ఎంతమందికి ఉందా డౌట్? చేతులు ఎత్తండి, పర్వాలేదు. లేదా? ఉందా? లేదా? హల్లెలూయా, 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 హల్లెలూయా. విగ్రహ ఆరాధన అంటే ఏంటి అనేది పౌలు గారు కొలోస్సీయులకు అప్పుడే రాశారు. 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. 3వ అధ్యాయము 5వ వచనం. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటివి ప్రాపంచిక మోహములను మీరు తుదముట్టించెదరు. ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపము. మీ యొక్క పరిస్థితులు చూసుకున్నట్లయితే, చుట్టుపక్కల పరిస్థితులు చూసుకున్నట్లయితే రాజ్యాన్ని ఏలుతుంది ఏంటంటే డబ్బు. డబ్బు దేవుణ్ణి కూడా స్థానచలనం చేసేసింది. అంటే దేవుని స్థానాన్ని డబ్బు తీసుకుంటే, దేవుని స్థానంలో వేరే వ్యక్తి కానీ వేరే వస్తువు కానీ వస్తే అది విగ్రహారాధన. అంతే తప్ప దేవుని స్వరూపాన్ని పెట్టుకొని ఆ దేవునికే ప్రార్థన చేస్తే అది విగ్రహారాధన అవ్వదు. నువ్వు దేవుని స్వరూపాన్ని పెట్టి ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? క్రీస్తునాథునికే చేస్తున్నావు. అవునా కదా? క్రీస్తునాథుడు ఏం చెప్పాడు మొదటి ఆజ్ఞలో? యావే దేవుడు ఏం చెప్పాడు మొదటి ఆజ్ఞలో? సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? సర్వేశ్వరునే ఆరాధిస్తున్నావు. నువ్వు స్వరూపం పెట్టినా పెట్టకపోయినా నువ్వు ఆరాధించేది సర్వేశ్వరుణ్ణి. అంతే తప్ప స్వరూపం పెట్టుకొని నువ్వు వేరే వ్యక్తిని కానీ వేరే వస్తువును కానీ నువ్వు ఆరాధించట్లేదు. ఎప్పుడైతే దేవుని స్థానాన్ని ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ తీసుకుంటాడో, దేవుడికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని ఇవ్వడో, అది ఏదైనా సరే విగ్రహారాధన అవుతుంది. కొంతమంది ప్రార్థన చేసుకుందాం రండంటే సీరియల్లో చూస్తూ ఉంటారు. వాళ్ళు విగ్రహారాధికులే. ఎందుకని? దేవుని స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? టీవీ తీసుకుంది. కొంతమంది ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ఫోన్ లేకపోతే బ్రతకలేరు. దేవుని స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ఫోన్ తీసుకుంది. కొంతమంది పని, ఈరోజు ఆదివారం అయినా ప్రార్థన ఉన్నా దేవుని యొక్క దివ్య సప్రసాదాలు అందించబడుతున్నా ఇంకొకడు 1000 రూపాయలు ఇస్తానంటే
ప్రార్థన వదిలేసి పనికి వెళ్ళిపోతారు. దేవుని స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? పని తీసుకుంది, డబ్బు తీసుకుంది. అంటే దేవుని స్థానాన్ని నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. అంతే తప్ప నువ్వు దేవుని స్వరూపాన్ని పెట్టుకొని, దేవుని ఫోటోను పెట్టుకొని దేవునికే ప్రార్థన చేసినప్పుడు అది విగ్రహారాధన కానే కాదు. అలాంటి తప్పుడు ఆలోచనలోకి, తప్పుడు బోధనలోకి మీ యొక్క ఆత్మలను నడిపించవద్దు. కథోలిక సంఘము అంటే ఆరాధనకి మారు పేరు. కథోలిక సంఘంలో జరిగినటువంటి ఆరాధన, కథోలిక సంఘంలో ఇచ్చేటటువంటి వాక్య బోధన, కథోలిక సంఘంలో దేవుని దగ్గరకు తీసుకొచ్చేటటువంటి విధానము అంతా కూడా చాలా గొప్పవి. టీవీలో అదే విన్నాం ఫాదర్, లేకపోతే వేరే వాళ్ళు అది చెప్పారు ఫాదర్, అలా జరుగుతుంది ఫాదర్ అని మీ యొక్క సారవంతమైనటువంటి నేలను పాడు చేసుకోవద్దు. అక్కడ ఒక మాట ఉంది కదా, అవి ముళ్ళ పొదల్లో పడ్డాయి, ముళ్ళ పొదలు ఎదిగి అణిచివేశాయి. దేవుని వాక్యముని యొక్క హృదయం మీద పడినప్పుడు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విరుద్ధ బోధనలు, డబ్బు మీద ఆశలు, లోకము మీద ఆశలు, నీలో ఉన్న బలహీనతలు ఇవన్నీ కూడా మొల్ల పొదలాగా ఎదిగి ఆ దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఫలించకుండా నొక్కి వేస్తూ ఉన్నాయి. ఆ యొక్క వృక్షాన్ని ఎదగకుండా నొక్కి వేస్తూ ఉన్నాయి. కాబట్టి నేను ఇంత ఫస్ట్లో చెప్పిన కథ అదే మాదిరిగా కొలను చిందరవందరగా ఉన్నప్పుడు అంతా మట్టి నీళ్లుంటాయి. అది కొద్దిసేపు ఆగితే ఆ బురదంతా కిందకెళ్ళిన తర్వాత కొలంలో నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. అదే విధముగా నీ మనసును కూడా ఎవరో చెప్పారు కదా, ఎక్కడో విన్నాము కదా, నేను ఇది చేస్తున్నాను కదా, ఇది కరెక్ట్ కాదేమో కదా అనేటటువంటి ఆలోచనలో నీ యొక్క మనస్సును ఉంచి అల్లకల్లోలం చేసుకొని ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోవద్దు. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే నీ యొక్క హృదయాన్ని సారవంతమైన నేలగా ఉంచుకో. ఎందుకంటే నీ హృదయము ఆయన హృదయములాగా మారాలి. మీ యొక్క చర్చ్ పేరు అదే కదా, యేసు తిరు హృదయం. మీ యొక్క హృదయము ఆయన యొక్క హృదయములా మారాలి. ఆయన హృదయం ఎలాంటిదంటే ప్రేమించే హృదయం. చూడండి, మీరు బైబిల్ అంతా చూస్తే ఆయనకి పెద్దవారని లేదు, చిన్నవారని లేదు, వ్యాధిగ్రస్తులను లేదు, ఆరోగ్యవంతులను లేదు, పాపులను లేదు, పుణ్యాత్ములను లేదు. అందరినీ ఆయన ప్రేమించారు. అందరినీ ప్రేమించారు ఆయన. ఆఖరికి ఆయన సిలువ వేస్తున్నటువంటి సైనికులను కూడా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి ప్రభు అని పలికినటువంటి గొప్ప హృదయము ఆ హృదయం. అలాంటి హృదయం నుంచి మనం అలాంటిదే నేర్చుకోవాలి. క్షమించే తత్వాన్ని నేర్చుకోవాలి, ప్రేమించే తత్వాన్ని నేర్చుకోవాలి. నీ కోసం ప్రాణం పెట్టిన హృదయము ఆ హృదయం. మరి ఆ హృదయములాగా నీ హృదయము మారితేనే ఈ సారవంతమైన నేలగా నీ హృదయము ఉంటుంది. అప్పుడే ఇక్కడ నుంచి వచ్చేటటువంటి వాక్యము నీలో ఫలిస్తుంది. అప్పుడే నీలో ఉన్నటువంటి కలుపు మొక్కలు అంటాం కదా, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా మరణించి దేవుడు ఆశించినటువంటి దయ, కరుణ, ప్రేమ అలాంటివి ఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలుగా నీ యొక్క సారవంతమైనటువంటి నేల మారుతుంది. ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వాక్యము వచ్చి నా హృదయాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, వాక్యము వచ్చి నన్ను ఎంతవరకు మార్చింది, వాక్యము వచ్చి నన్ను ఎంతవరకు దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చింది. దేవునికి దగ్గరగా తీసుకురానటువంటి వాక్యము మీరు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. నిన్ను ఖండించినటువంటి వాక్యము మీరు విన్నా ఒకటే, వినకపోయినా ఒకటే. వాక్యం అనేటటువంటిది అద్దములాగా ఉండి నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని తెలియచేయాలి. నువ్వు పవిత్రముగా మారుతున్నావంటే, దేవునికి దగ్గరగా వస్తున్నావంటే మొట్టమొదటి సూచన క్రియ ఏంటంటే నీ పాపము నీకు తెలుస్తుంది. నీ పాపము నీకు తెలియనప్పుడు నువ్వు ప్రార్థన చేసినా, దివ్యబలి పూజలో పాల్గొన్నా, ఆరాధన చేసినా, ఎన్ని చేసినా కూడా నీ మీద పవిత్రాత్మ లేదనే అర్థం. నువ్వు దేవునికి ఇంకా దూరంగా ఉన్నావనే అర్థం. ఎందుకంటే దేవుడు ఎంత పరమ పవిత్రుడు నీకు తెలిస్తే ఆయన సన్నిధిలో కూర్చోవటానికి నేను యోగ్యుడినా, యోగ్యురాలుననేటువంటి ప్రశ్న మీ యొక్క హృదయంలో ఉద్భవిస్తుంది. అలా ఉద్భవించని రోజున, తప్పు చేసినా ఏమీ అనిపించని రోజున దేవుడికి మీరు చాలా దూరంలో ఉన్నారని అర్థం. అంటే మీ నేల ఇంకా
ఒక రోడ్డులాగో రాతి నేలలాగో ముళ్ళ పొదల్లాగానే ఉంది తప్ప సారవంతమైనటువంటి నేలగా మీ హృదయం మారలేదని అర్థం. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని, దేవా నా జీవితం ఏ విధంగా ఉంది, నా యొక్క హృదయం అనేటటువంటి ఈ నేల ఏ విధంగా ఉంది, దాన్ని నేను ఏ విధముగా సాగు చేసుకోవాలి, ఏ విధముగా నీకు నచ్చినదిగట్టుగా చేసుకోవాలి, ఏ విధముగా నీ వాక్యము నా హృదయంలో ఫలించే విధముగా చేసుకోవాలనేటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి. ఆ యొక్క ఫలాలను మనం నలుగురికి చూపించాలి. క్షమించడం నేర్చుకోవాలి, ప్రేమించడం నేర్చుకోవాలి, దానం చేయటం నేర్చుకోవాలి, కష్టంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళటం నేర్చుకోవాలి, బాధలో ఉన్న వారిని ఓదార్చడం నేర్చుకోవాలి, పాపి అయినటువంటి వాడికి దేవుణ్ణి తెలియజేసి తీసుకురావటం నేర్చుకోవాలి. అప్పుడే ఈ యొక్క వాక్యము అనేటటువంటి విత్తనము నీ యొక్క సారవంతమైనటువంటి నేల అయినటువంటి నీ యొక్క హృదయములో ఫలించి ఆ యొక్క ఫలాలను నలుగురికి అందజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పండుగలన్నీ కూడా మనకు అదే గుర్తు చేస్తాయి. పండుగలు చేసుకున్నామంటే చేసుకున్నామని కాదు, ఎంతవరకు నువ్వు నేను దేవునికి దగ్గరగా వచ్చాం. పండగ చేయటము ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవటం ద్వారా, దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఎంతవరకు నేను దేవునికి దగ్గరగా వచ్చాను, ఎంతవరకు నా కుటుంబము దేవునికి దగ్గరగా ఉంది, నా యొక్క హృదయము దగ్గరగా ఉంది అని ఆలోచన చేసుకుంటూ ఆయన హృదయానికి దగ్గరగా ఉండడానికి ఎప్పుడు కూడా మనము ప్రయత్నం చేయాలి. అప్పుడే దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతలుగా ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాస సంగ్రహం చెప్పుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని స్తుతించున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరం నుండి పుట్టెను. పోన్ఫిల అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము చెంది సమాధిలో ఉంచబడను. పాత్రమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాడు లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళు తీర్పు చేయటకు వచ్చాను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలికా సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అర్పణలు తెచ్చుకుంటే తీసుకురండి. అర్పణలు తెచ్చుకున్న వాళ్ళు ముందుకు రండి. ఇది ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ, అర్పణ ఇది ప్రేమార్పణ, అర్పణ ఇది భక్తి అర్పణ. అందుకొనుము స్వామి ప్రేమతో, అందుకొనుము స్వామి ప్రేమతో, అనురాగభరితమైన అర్పణ, అనురాగభరితమైన అర్పణ, అర్పణ ఎని ప్రేమార్పణ, అర్పణ ఎని భక్తి అర్పణ. కలుషమైన హృదయాలు అర్పణకు నోషవని,
ఈశభావ చెలియలు నీ ప్రేమను పొందవనే. కలుషమైన హృదయాలు అర్పణకు నోసవన్. ఈశభావ చెలియలు నీ ప్రేమను పొందవన్. చాంద్రోత్వం మరచి మాతృత్వం పెంచి, చాంద్రోత్వం మరచి మాతృత్వం పెంచి నీ చెంతకు తెచ్చాము మా మనసులో, నీ చెంతకు తెచ్చాము మా మనసులో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుడు. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ స్త్రీ సభ అర్పణలను దయతో వీక్షింపుము. ఈ అర్పణలను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రతములో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తమో న్యాయమో. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణ పునరుద్ధానములనెడు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్ర జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపజేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసునులతో, అధిపతులతో, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమా గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. మేము పొంగగా దేవదూతలతో పాడగా, పునీతులతో పాడగా, హోసన్న గీతమో హోసన్న పాడుదా దేవాన్ని దేవునకు, హోసన్న పాడుదా సునాథునకు, హోసన్న పాడుదా దేవాన్ని దేవునకు, హోసన్న పాడుదా సునాథునకు. అధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకము భూలోకము ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నత
మౌనతములో సన్న హోసన్న పాడుదా దేవాది దేవునకు హోసన్న పాడుదా యేసునాథునకు హోసన్న పాడుదా దేవాది దేవునకు హోసన్న పాడుదా యేసునాథునకు నామమున పెంచేయువారు ధన్యులు ధన్యులు మహోన్నతమును సన్న మహోన్నతమును సన్న మహోన్నతమును సన్న హోసన్న పాడుదా దేవాది దేవునకు హోసన్న పాడుదా ప్రభు యేసునాథునకు హోసన్న పాడుదా దేవాది దేవునకు హోసన్న పాడుదా ప్రభు యేసునాథునకు. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు త్రెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మాయేవా మా క్రీస్తువా నీకేనయ్యా వందనము, నీకేనయ్యా స్తోత్రము. ఆ విధముగానే అనంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసువా మా క్రీస్తువా నీకేనయ్యా వందనా, నీకేనయ్యా స్తోత్రము. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము,
నీ ఉందానమును చాటెదము మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలి స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మాలియో జగద్గురువును మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనములను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక.
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా, ఓ దేవా నన్ను కడుగుమయా. మనసుల నింపే మహనీయుడాని
జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. ఓ దేవా యేసుని ప్రక్క నుండి కారిన బలియనంట నన్ను కలుగుమయా. ఓ దేవా నన్ను కలుగుమయా. ఓ దేవా క్రీస్తుని ప్రక్క నుండి కారి పడిన నీల నన్ను కలుగుమయా. ఓ దేవా నన్ను కలుగుమయా. క్రీస్తుని ఆత్మా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయా. మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయా. మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని వసగుమయా. ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా. ఓ దేవా నన్ను పిలువుమయా. ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా. ఓ దేవా నన్ను పిలువుమయా. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా. ఓ దేవా నన్ను కడుగుమయా. అందరూ మోకరించుదాం. ప్రత్యేక రీతిలో శిలువ నామములో ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ శిలువ విచారణ దేవాలయ పరిధిలో మన విచారణ గురువర్యులు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము చేత ఇటువంటి పవిత్ర కార్యాలని ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భములో మరి ముఖ్యంగా మీ పాంప్లెట్లు ముద్రించబడినటువంటి విధముగా ఈ దేవాలయము యేసు తిరుహృదయమునకు అంకితమనర్చబడినటువంటి దేవాలయము. యేసు తిరుహృదయం అంటే ఆయన ప్రేమ ఆరనటువంటి తన దివ్య హృదయములో మనకు కనపడేటువంటి ఆరని ప్రేమ. ఆ ప్రేమ ఎప్పుడూ పెరగాల గాని తరగకుండా ఉండాలని ప్రార్థిస్తూ నిరంతరము మనలను మన సంఘాలని తన ప్రేమ తన అమూల్యమైనటువంటి ఆ ప్రేమను ప్రతిదినము కూడా మన పైన కుమ్మరించమని ఇటువంటి ఒక మంచి కార్యానికి పునాది వేసినటువంటి మన గురువులను ప్రత్యేక రీతిలో ఆ దివ్య హృదయ నాథుడు దీవించమని మన హృదయములో వేంచేస్తున్నటువంటి ఆ దివ్య ప్రసాద నాథుని హృదయపూర్వకముగా వేడుకుందాము.
క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా, అదుంటికల నుండి చేకరుణించండి, క్రీస్తుని పురకల నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా, ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి, మీ గాయము లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల ప్రార్థన. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడునైన నేను దేవుడు వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవుడు వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరచుకొని దేవుడు వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపనమును, వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనోదరింపవలెనని నా మంచి యేసువా, దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యములో పాల్గొనిన మాయందు దీని రక్షణాదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా యొక్క స్నేహితుడి యొక్క ఫ్రెండ్ రవితేజ ఫాదర్ ఫస్ట్ స్టీల్ స్టాల్ దగ్గర, ఒక టీ స్టాల్ దగ్గర రాజేష్ మాస్టర్ మేము తాగుతుంటే రాజేష్ మాస్టర్ ఫాదర్ గారు కాల్ చేసిన తర్వాత నేను అప్పుడు ఆయనకి పరిచయం అయ్యా. అంతవరకు నాకు తెలియదు. కాబట్టి 2 రోజులు మన కోసం ఫస్ట్ ఫ్రైడే రోజుని నేను విచారణ గురువుల దగ్గరికి వెళ్ళి, స్వామి ఈ ప్రోగ్రాం ఎలా చేయాలి, సుమారు మా యొక్క ఉపదేశాలందరికీ కూడా మే మాసంలో ఈ ప్రోగ్రామ్స్ని మాకు షెడ్యూల్ ఇచ్చాడు ఆయన. ఈ మే నెలలోనే నేను పెట్టాలని ఆశపడ్డాను. కానీ మన విచారణలో పెద్ద సంఘాలు ఉండటం వల్ల వారికి ఎప్పటి నుండో మరి తల్లి యొక్క ఆ పూజిత మాసం ఆ నెల కాబట్టి వారు ముందుకొచ్చి ఈ నెలలో మేము పెడతామన్నారు. ఇంకా అక్టోబర్ నెల అనుకున్నాను, కానీ మరి వేరే ఇంకొక ప్రోగ్రామ్స్ కూడా ఆ వేరే విలేజ్లో ఉన్నాయి. అదంతా ఒక ఎత్తు అయితే, నేను మిమ్మల్ని అందరినీ కూడా మే మాసము నుండి ఈ నెల వరకు ఎన్ని ఆదివారాలు వచ్చినాయో అన్ని ఆదివారాలు ఇక్కడ చెప్పాను. అన్ని ఆదివారాలు, ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా, అవసరమైతే ప్రసంగాన్ని కొద్దిగా కుదించుకుని ఎట్లా చేయాలి, ఈవెంట్ని ఏ విధంగా ముందుకు నడిపించాలి, సంఘ పెద్దల దగ్గరికి, వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్ళటం, స్త్రీలతో మాట్లాడటం. కొంతమంది పురుషులు వచ్చేవారు, కొంతమంది రాలేకపోయేవారు పనుల నిమిత్తం. కాబట్టి నేను సంఘ పెద్దల దగ్గర పదే పదే కనపడినప్పుడల్లా చెప్తూ ఉండేవాడిని, ప్రేమ దేవుని బిడ్డలా, ఏదైనప్పటికీ నిజంగా చాలా చాలా సంతోషం. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఎంతవరకు ఎప్పుడు చూడనటువంటి గ్రామాల్లో సంఘాల్లో దివ్య సప్రసాదం నిన్న ఇక్కడ దేవాలయంలో జరిగింది.
ఎంత సంతోషం. ఆ ఫలం, ఆ అనుభూతి పొందుకున్న వారికి మాత్రమే ఆ ఫలం తెలుస్తుంది. దివ్య సప్రసాద నాథుడే మనము మొదటి శుక్రవారం నాడు వెళ్ళకపోయినా ఆయనే ఇక్కడికి వచ్చాడు. ఆయనే ఇక్కడికి వచ్చాడు ప్రియులారా. దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నాడని అనేకమైన సార్లు రుజువుపించుకుంటున్నాడు ఆయన 2023 కేరళ రాష్ట్రంలో. కాబట్టి ఇంతటి గొప్పనటువంటి ఈవెంట్లు చేస్తున్నటువంటి, ప్రోగ్రాం చేస్తున్నటువంటి మన విచారణ గురువులకి మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచాలి. కాబట్టి మా సంఘాన్ని మన్నించి, మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం వచ్చినటువంటి రవితేజ ఫాదర్ గారు ఒక చిన్న సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. 2 రోజులు మన కోసం మంచి ప్రసంగాన్ని అందించినటువంటి రవితేజ ఫాదర్ గారికి చిన్న సన్మానం. సంఘ పెద్దలు ఒకసారి ముందుకు రండి. ఉన్నవారు ఫాదర్ గారికి మరి రండి స్పీడ్గా. అందరు అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరు కాడ తర్వాత మరీదల సభ్యులు, స్త్రీలు రండి. ఎలిజబెత్ మామ గారు అందరు రండి. సాల్వా త్వరగా రండి రండి రండి, లేచి రండి. నేను ఒకరి పేరు పెట్టి పిలవట్లేదు, అందరూ రండి. అందరు రండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత చిన్నపిల్లలు ఒకసారి ముందుకు రండి. చిన్నపిల్లలు ఒకసారి ముందుకు రండి. చిన్నపిల్లలు సంజయ్ అందరూ ఫాదర్ గారికి చిన్న గిఫ్ట్. చిన్నారి బిడ్డలు ఒకసారి అందరు అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టండి. చిన్న బిడ్డలు మరి ఫాదర్ గారికి చెడు కార్యక్రమం ఇస్తున్నారు. అందరు అక్కడ గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత 2 రోజులు నా తోటి ఉపదేశ మాస్టర్లు